వైసీపీ అధ్యక్షుడు జగన్ బంధువు అర్జున్ రెడ్డి విచారణ ముగిసింది. గుడివాడ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అర్జున్ రెడ్డి వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని అన్నారు. జగన్ బంధువు అర్జున్ రెడ్డి విచారణ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సోషల్ మీడియాలో చంద్రబాబు గారు లోకేష్ కార్యక్రమం కూడా మార్పింగ్ చేసి చాలా నీచంగా విచారం చేశారు. వైసీపీ కార్యక్రమం అవన్నీ పెద్ద రోల్ చేయించి ప్రతిష్ఠ అయింది. ఆ 2 కొన్నాళ్ళు చేసిన ముఖ్యాన్ని ఇచ్చారు. అసలు థ్యాంక్ యూ ప్రసాద్. 2024లో నమోదైన ఒక కేసులో మనకి అప్పుడు వాంటింగ్ అయిన సిరిగిరి అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని 41 హైదరాబాద్లో 41 నోటీస్ ఇవ్వడం జరిగింది మన 15వ తారీఖున. ఆ నేపథ్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్కి మనం అపియరెన్స్ నోటీసులు ఇవ్వగా ఈరోజు అపియర్ అయ్యారు. దానికి సంబంధించి కేసు సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్స్ రాసుకోవడం జరిగింది. దీంట్లో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. ఆయన నమోదు చేసిన తర్వాత నమోదు చేయడం జరిగింది. సంబంధించండి ఆ కేసు సంబంధించిన పూర్వపరాలు కానీ ఏంటి ఇన్వాల్వ్మెంట్ కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సంబంధించిన క్వశ్చన్స్. సోషల్ మీడియా పోస్టులు 2024లో నమోదైన కేసులో మనం అభ్యంతరకర పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారు. దాని కంటిన్యూషన్గా మనం ఈయన కూడా ముద్దాయి ఉండడంతో మనకు అప్పటి నుంచి వాంటింగ్ అయి ఉన్నారు. దాని మీద మనం దీని మీద విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు వారు 41 అంటే 35 నోటీస్ ఇవ్వాల్సిందిగా హైకోర్టు వారు ఆల్రెడీ మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల మేరకు మనం వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది.